గోవా అనంగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది సాగర్ తీరాలు. ఇక్కడ చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ బీచ్‌లలో ఆనందంగా విహరిస్తారు. జల క్రీడల్లో పాల్గొంటారు. స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ వంటి జల క్రీడలు ఎన్నో ఇక్కడ ప్రసిద్ధి. ఒక రకంగా చెప్పాలంటే గోవాకి ప్రధాన ఆదాయ వనరు ఈ బీచ్‌లే. ఇవి గోవా పర్యాటక రంగసిద్ధం ఒక ఎత్తు. మరి గోవా బీచులే కాకుండా ఇతర ఆకర్షణలు ఏవున్నాయో అంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. అవేవో కాదు హెరిటేజ్ ప్రదేశాలు, వారసత్వ ప్రదేశాలు అగోడా, చఫోడా. ఇవాళ మనం అగోదా ఫోర్ట్ గురించి తెలుసుకుందాం. అగోదా ఫోర్ట్. అగోదా ఫోర్ట్ నిస్సందేహంగా భారతదేశంలో చక్కగా నిర్వహిస్తున్న వారసత్వ కట్టడాల్లో ఇదొకటి. ఇది 17వ శతాబ్దం కాలం నాటి కోట. ఇది 17వ శతాబ్దం కాలం నాటి కోట పోర్చుగీస్ పాలకులు, డచ్ మరియు మరాఠా పాలకులు దాడుల నుంచి తమను తాము సంరక్షించుకోవడానికి నిర్మించారు. అగోదా ఫోర్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్. పోర్చుగీస్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇది మనకొక గిఫ్ట్ లాగా ఇచ్చి వెళ్లారు. సింకీరియం అండ్ కండోలిం బీచ్‌లని జస్ట్ ఈ కోట విభజించినట్టే కనపడుతది మనకి. అండ్ సన్‌సెట్ టైమ్‌లో ఈ ఎర్రటి కోట అందాలను చూస్తుంటే మాత్రం మరీ రెట్టింపుగా కనపడుతుంటది. అది మాత్రం మిస్ అవ్వదు ఎవరు. అండ్ ఆల్సో అరేబియన్ సీ లైట్ హౌస్ కనపడుతది భయ్యా ఇక్కడి నుంచి చూస్తుంటే. తాజ్ ఫోర్ట్ అగోదా రిసార్ట్ అండ్ స్పా దగ్గరికొచ్చినాను. దీంట్లో నేను 25థ్ డిసెంబర్ రోజు ప్రైస్ చెక్ చేస్తే 1,32,000 ఉంది భయ్యా నైట్‌కి. ఆ రోజు నేను షాక్ అయినా. ఎందుకురా భయ్యా అంటే ఫుల్ టు డిమాండ్ ఉంటదంట. ఎస్పెషల్లీ ఆన్ సీజన్ టైమ్‌లో ఫుల్ టు డిమాండ్ ఉంటదంట. నేను లిటరల్‌గా షాక్ అయినా ఆ ప్రైస్ చూసి. తర్వాత మీకు నార్మల్ ప్రైజెస్‌లో దొరుకుతది ఇది. చాలా బావుంటది. అగోదా ఫోర్ట్‌కొచ్చినోళ్ళు మాత్రం
అప్పర్ అగోదాకు చూసుకున్న తర్వాత లోవర్ అగోదా కూడా చూడండి. ఎందుకంటే లోవర్ అగోదా దగ్గరనే మీకు ఈ తాజ్ గానీ, సంకీర్యం బీచ్ గానీ ఉంటాయి. డోంట్ మిస్ దిస్ ఎస్పెషల్లీ. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని స్పాట్స్ స్కిప్ చేసేస్తారనమాట. వాళ్ళ కోసమే ఇది చెప్తున్నా. సో ఇదైతే ఒక 5 స్టార్ రిసార్ట్ అనమాట. చాలామంది ఇక్కడ స్పెండ్ చేయనీకి వస్తారు అని చెప్పేసి విన్నాను. అండ్ ఇక్కడ నుంచి బీచ్ అందాలు చూస్తుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయంట. ఈ ఎస్పెషల్లీ ఈ తాజ్ వివాంత రిసార్ట్ నుంచి. అండ్ ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నానంటే అగోదా, లోవర్ అగోదా ఫోర్ట్. అదే భయ్యా మన హార్ట్ అటాక్ సినిమా గుర్తుందా? పూరి జగన్నాథ్ అండ్ నితిన్‌ది. ఆ లొకేషన్ ఇదే అనమాట. మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా ఆ లొకేషన్ పాయింట్‌లోనే ఉన్నా ఇప్పుడు నేను. కానీ చూడనీకి మాత్రం మస్తుండే భయ్యా. నేను ఇంకా సన్‌సెట్ టైమ్‌లో రాలే గానీ ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో ఎళ్ళినాను. కానీ ఇట్ వాస్ లైక్ సూపర్బ్ అనమాట. మ్యాగ్నిఫిషెంట్‌గా ఉండే. అండ్ ఇక్కడి నుంచి నేను చూస్తే మాత్రం అరేబియన్ సముద్రం, పక్కన సంకీర్యం బీచ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే. అండ్ వాటర్ యాక్టివిటీస్ అయితే ఇక్కడ చాలా నోటీస్ చేసినాను. పారాస్లైడింగ్, స్కూబా డైవింగ్ అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. అగోదా ఫోర్ట్స్ విజిట్ చేయడం అయిపోయిన వెంటనే మీరు కండోలియంకి వెళ్ళిపోవచ్చు. కండోలియంలో వన్స్ ఈవినింగ్ అయిందంటే మాత్రం ఒక్కసారి సాయంత్రం అయిందంటే భయ్యా మొత్తం సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ మొత్తం అక్కడ కనపడుతుంటాయి అన్నమాట. చాలా చీప్‌లా. ఎవరికైనా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి అంటే మాత్రం కండోలియన్ బీచ్‌కి వెళ్ళండి. కండోలియం బీచ్ కూడా ఎక్స్‌ప్లోర్ చేయండి. ఈ 2 అటు పక్కన, ఇటు పక్కనే ఉంటాయి. సంకీర్యం గానీ, కండోలియం గానీ. జస్ట్ హావ్ ఫన్ విత్ యువర్ లవ్డ్ వన్స్. ఈ అగోదా ఫోర్ట్, సంకేరియం, కండోలియం బీచెస్‌కి రీచ్ అవ్వడం ఎలా? ఈజీ భయ్యా. చాలా ఈజీ. ఎలా అంటే ఎయిర్‌పోర్ట్ నుంచి గానీ, రైల్వే స్టేషన్ నుంచి గానీ, బస్ స్టేషన్ నుంచి గానీ మీకు ఫ్రీక్వెంట్‌గా బసెస్ ఉంటాయి. అండ్ ఆల్సో మీరు క్యాబ్ హైర్ చేసుకోవచ్చు. మీ ఓన్ వెహికల్ వచ్చినా గానీ మీకంత ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే ఎక్కడ చూసినా బోర్డ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఆ వేవ్ రూట్ అంతా చూపిస్తూనే ఉంటదనమాట. ఫ్రీక్వెంట్‌గా అయితే బసెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ స్టే వచ్చేసి చాలా హోటల్ అవైలబిలిటీ ఉంది. ఆహ్, మీ దాన్ని బుక్ చేసుకునే దాన్ని బట్టి మీకు అవైలబిలిటీ ఉంటది. ఫ్రమ్ 5 స్టార్ రిసార్ట్స్ టు లోకల్ హోటల్స్ ఆల్సో. చూడండి ఈ ప్లేస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నాకైతే నచ్చింది. నేను లాస్ట్ డే ఆఫ్ నార్త్ గోవాలో ఈ ప్లేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేసినాను. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా! అండ్ సో మెనీ ఫిలిమ్స్ ఇక్కడ షూటింగ్స్ అయితే అయినాయన్నమాట. చిన్న గ్లింప్సింగ్, ఆ చిన్న రోడ్స్ గానీ, మంచిగా ఘాట్ సెక్షన్ గానీ, గోవన్ రోడ్స్ ఎక్స్‌ప్లోర్ చేయాలి భయ్యా. చాలా బావుంటది. ఆ ఫీల్ డిఫరెంట్ ఉంటుంది. నార్త్ గోవా ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను సౌత్ గోవాకి ఎంటర్ అయితాను. నార్త్ గోవాలో మాత్రం బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉండే. ఎస్పెషల్లీ లాస్ట్ డే అగోదా అండ్ సంకేరం బీచెస్ చూస్తుంటే ఆ లేక్ సైడ్ అంతా. మీకు కూడా ఇక్కడ ఏమన్నా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నా గానీ, బ్యూటిఫుల్ మెమోరీస్ ఉన్నా గానీ కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మీన్‌వైల్ ఈ వీడియో అయితే నేను ఇక్కడనే ఎండ్ చేసేస్తున్నాను. కుదిరితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వన్ లైఫ్.